మిమ్మల్ని లావణ్య అని పిలవాలా, లక్ష్మి అని పిలవాలా అని తెలియక. సో మిమ్మల్ని ఇప్పుడు లావణ్య త్రిపాఠి అని పిలవాలా, లేదంటే కొణిదెల లావణ్య అని పిలవాలా, కొణిదెల లావణ్య త్రిపాఠి అని పిలవాలా తెలియక కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఏది బెటర్? త్రిపాఠి. దిస్ విల్ బి ద యువర్ స్క్రీన్ నేమ్. I think I would like to keep Lavanya Tripathi. లావణ్య త్రిపాఠి చాలా పెద్ద నేమ్ ఉంది కదా, కొనిగెల బట్ లావణ్య. యు ఎండ్ ఇట్. వరుణ్ తేజ్ కూడా వరుణ్ తేజ్ ఉంది. ఇట్స్ నాట్ వరుణ్ తేజ్ కొనిగెల. నాకు లావణ్య త్రిపాఠి ఓకే. బట్ యు ఎండ్ ద నేమ్ అనమాట. అంటే లావణ్య త్రిపాఠి అనేది మీరు సంపాదించుకున్న పేరు యాక్చువల్గా. అదే యా. అయితే యాక్చువల్గా మీరు చెప్పారు లైఫ్లో, రియల్ లైఫ్లో నేను చాలా ఇంపర్ఫెక్ట్ అని. బట్ మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ లేదంటే మీ డెసిషన్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఈవెన్ లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా. అంటే ఎలా కుదురుతుంది అది మీకు? నా లైఫ్లో అంటే నేనంతా ఐ డోంట్ థింక్ సో మచ్ కి ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని విషయాలు నాకు పర్ఫెక్షన్ ఇష్టం, కానీ అన్ని విషయాలు నాకు అంత పర్ఫెక్ట్గా నేను లేదు. And I like imperfection also in few things. I think nature itself is imperfect and beautiful. So I feel that everything should happen naturally. And నాకు ఏ ఇష్టం అయితే నేను అదే చేస్తాను, అదే సెలెక్ట్ చేస్తాను ఆ scripts. And sometime it works, sometime it doesn't. But అప్పుడు కూడా నాకు whatever I like, I just go with my heart and my gut feeling. ఓకే. అయితే ఈ సిరీస్లో మేము చూసిన ట్రైలర్లో ఎక్కువగా వైట్ లై అనే పదం వాడారు యాక్చువల్గా. సో అంటే వైట్ లై అనేది మీ లైఫ్లో ఎక్కువ వాడుతుంటారా? ద బెస్ట్ వైట్ లై ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఐ బిలీవ్ నేను ఎక్కడో విన్నాను, యాక్టర్స్ ఆర్ ద బెస్ట్ లయర్స్. అండ్ సమ్టైమ్ ఐ ఫీల్ ఓకే నార్మల్గా నేను వాడను, ఐ డోంట్ టెల్ లైస్. I just have a habit of just telling too much. Just give a disclaimer of lying and then say that I don't lie. No, I feel actors are best liars, but I prefer not to lie normally. Kani, if I have to do a white lie, I'm very smooth with it. I have to, ద బెస్ట్ వైట్ లై ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ వైట్ లై పెళ్లి ముందు నేను చెప్పాను వాళ్ళు నేను జస్ట్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ వైట్ లై. Yes. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, మీకు కంఫర్టబుల్గా ఉంది. యా. లావణ్య గారు మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి, డిఫరెంట్ రోల్స్ అన్ని చూస్ చేస్తారు. మీరు ఏది కూడా జనరల్గా ఆర్డినరీగా ఉన్న జనరల్ రోల్స్ అయితే ఎప్పుడు చేయలేదు ఇప్పుడు అయితే. సో మరి ఏదైనా ఒక సిరీస్ కానీ ఒక సినిమా కానీ యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు, క్రాస్ చెక్ ఏం చేసుకుంటారు? ఎస్పెషల్లీ ఈ మిస్ పర్ఫెక్ట్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు చేయడానికి? నాకు ఫస్ట్ పాయింట్ టు సైన్ ఎనీథింగ్ నా ముందే చేసిన వర్క్తో కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అది నా థాట్. అందుకే ఐ థింక్ లాస్ట్ వాజ్ పులిమేకలో అప్పుడు నేను చాలా థ్రిల్లర్స్, హారర్ అవన్నీ నేను విన్నాను. కానీ చేసిన తర్వాత ఒక పులిమేక ఇట్ వాజ్ టూ హెవీ ఆన్ మై మైండ్, రైట్? ఇట్ వాజ్ టూ ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజింగ్. అవన్నీ చేసిన తర్వాత నాకు ఐ వాజ్ లైక్ ఐ యూస్ టు రన్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ లైట్ హార్టెడ్. అది నాకు నార్మల్గా ఐ డెంట్ హ్యావ్ సో మచ్ ఇంట్రెస్ట్. కానీ మధ్యలో కోవిడ్ టైంలో చాలా మంచి లైట్ హార్టెడ్ రామ్-కామ్ చూసాను. ఓకే. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే నా మేబీ దిస్ ఈజ్ వన్ జానరా ఐ షుడ్ ఎక్స్ప్లోర్. అప్పుడే ఈ స్క్రిప్ట్ వచ్చింది కరెక్ట్ టైంకి. అండ్ ఆఫ్టర్ పులిమేక యాక్చువల్లీ. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ రైటింగ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. And that time Vishwak was not on board. Writing. మీరు ఫస్ట్ ఆన్ బోర్డ్ కాదు, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఆన్ బోర్డ్, ఆ తర్వాత నేను. అండ్ ఐ థింక్ అభి ఐ వాజ్ ఆల్రెడీ లిస్నింగ్, they already had him in their mind. Yes. కానీ నాకు చెప్పారు కి ఈ క్యారెక్టర్కి వీఆర్ థింకింగ్ ఆఫ్ హిమ్. అండ్ నేను స్టోరీ విన్న తర్వాత చాలా మోడర్న్గా ఉంది స్టోరీ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ రైటింగ్ చాలా స్మార్ట్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ అండ్ నాట్ స్లాప్స్టిక్. ఆ తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే అన్నీ ఓకే, రైటింగ్ ఓకే, ఐ లైక్ దట్. కానీ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ obviously is going to be the captain of the ship. Yes. So when I came to know Vishwak is doing it, and I know his work from Skylab, and I feel that that movie was one of its kind and very different take, and everything. I like such kind of things. Appude when I heard Vishwak's name, I was like okay, fully on board. Okay. అదే మీతో ఈ సిరీస్కి మీరు పర్ఫెక్ట్ క్యాస్ట్ అని చెప్పడానికి ఇప్పుడే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. యాక్చువల్గా మేము లావణ్య గారిని చూస్తే జనరల్గా నార్మల్గా క్యాజువల్గా చాలా కూల్గా కామ్గా కంపోజ్డ్గా ఉంటారు. బట్ మీరు ఇవ్వాల్సి ఇచ్చినప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు వేసారు కదా ఇంతకుముందు ఆల్రెడీ. సో మొత్తానికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పి ఇక్కడే ప్రూవ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఇంటర్వ్యూలోనే ప్రూవ్ చేశారు ఆవిడ. సో అయితే యాక్చువల్గా
మీరు చెప్పారంటే ఇదంతా కూడా పర్ఫెక్ట్ ఉంది, బట్ ఈ మనకి జనరల్గా సినిమా నుంచి ఓటీటీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి అందరికీ కొంచెం టైం పట్టింది, ఎందుకంటే స్టార్స్ అందరూ ఇప్పుడు అయితే వచ్చారు, బట్ మీరు పులి మేకతోనే స్టార్ట్ అయ్యారు కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కాన్షియస్గా ఏమైనా అనుకున్నారా, అంటే మనం సిరీస్కి వెళ్తున్నాం సినిమాల నుంచి అలా స్టార్టింగ్ లో ఉంది, కానీ నా ముందే చాలా మంది ఆల్రెడీ చేశారు బాలీవుడ్ లో, అండ్ ఇప్పుడు కూడా యూనో దే ఆర్ డూయింగ్, ఇప్పుడు కూడా చేస్తున్నారు, అండ్ మంచి షోస్ వస్తుంది ఇప్పుడు. అందుకే ఐ వాస్ నాట్ ఎట్ ఆల్, బికాజ్ నాకు తెలుసు కోవిడ్లో ఓటీటీ హ్యాస్ మేడ్ స్పేస్ అండ్ ద క్వాలిటీ చాలా బాగుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ యాజ్ ఈక్వల్ టు మూవీస్. సో నాకు ఆ తేడా ఎక్కడో కనిపించలేదు. సో ఈవెన్ ద డైరెక్టర్, ద డిఓపి, దే ఆల్ ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. So it's not like, you know, there are different crew or cast, or there was no difference at all. Yes. In fact, they chala enjoy chesanu OT చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను, అండ్ ఐ ఫెల్ట్ ద టాలెంట్. అండ్ బికాస్ మూవీస్లో అప్పుడు యునో పీపుల్ జస్ట్ హ్యావ్ అ డిఫరెంట్, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు కమ్ ఆన్ బోర్డ్, అండ్ యునో ఐ డోంట్ నో వై, కానీ సిరీస్లో దర్ ఆర్ సమ్ రియలీ గుడ్ యాక్టర్స్, యునో, అండ్ లైక్ దాట్ వీ గాట్ అ బిగ్నీ ఆల్సో. And that's how it is. I feel that, you know, we have great talent, and OTT is the perfect place to explore the talents. Yes. అయితే ఓసిడి అనేది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు. యాక్చువల్గా మీకు రియల్ లైఫ్లో కొంచెం ఆ ప్రాబ్లం ఉన్న వ్యక్తి కొంచెం నాకు తెలుసు యాక్చువల్లీ, చాలా క్లోజ్ ఫ్రెండ్, నా ఎక్స్ ఫ్లాట్మేట్ అమ్మాయి, తనకు కొంచెం ఉంది పర్ఫెక్షన్ అన్నారు, ఓసిడి అన్నాలి నాకు తెలీదు, కానీ మేడ్ వచ్చి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కూడా అన్ని ప్రతిరోజు దేవుడు యూనో ఐడల్స్ క్లీన్ చేస్తుంది, అండ్ ప్రతిరోజు తనకి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. తను కొంచెం అబ్సెసివ్ యాక్చువల్లీ ఐ వుడ్ సే. సో అప్పుడప్పుడు నేను అంత పర్ఫెక్షన్కి నేను వెళ్ళలేను, కానీ ఐ లైక్ పర్ఫెక్షన్, not to that madness level. I'm very selective perfectionist. Okay. You know. అయితే వరుణ్ కూడా ఓసిడి అని చెప్పారు కదా మీరు లాస్ట్. కొంచెం ఉంది, అన్ని టిష్యూతో అన్ని క్లీన్ చేస్తారు అలా. అండ్ కానీ నేను చెప్తాను, నా పర్ఫెక్షన్, నా క్లీన్లీనెస్ నేను నా టైంలో చేస్తాను. నాకు ప్రతిరోజు చెప్పొద్దు, కానీ హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. హీ డస్ హిస్ ఓన్ థింగ్, అండ్ నేను నా పని చేస్తాను. మీ ఆ అండర్స్టాండింగ్ అయితే ఉంది ఇద్దరికి. అయితే యాక్చువల్గా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనగానే జనరల్గా ఏంటంటే హడ్డిల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే మీకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటుంది కదా. సో ఆ వేలో చూసుకుంటే కనుక ఎలా అనిపిస్తుంది ఈ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది, కొంచెం రిస్ట్రిక్షన్స్ కన్నా కూడా? రిస్ట్రిక్షన్ ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాలేదు. అంటే చూసింగ్ ద క్యారెక్టర్స్. వాట్ ఎవర్ ఐ డన్ బిఫోర్ ఆల్సో, ఐ హావ్ ఓన్లీ డన్ వాట్ ఐ వాంటెడ్ టు డు. నేను అంత ఎక్స్ట్రీమ్ గా ఏం చేయలేదు, అండ్ దట్స్ మై స్టైల్, అండ్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హావ్ బీన్ డూయింగ్. అండ్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ done anything in extreme, because it's nothing, I'm not scared of it, but that's not my style. So అందుకే నాకు ఇష్టమైతే ఆ ప్రాజెక్ట్ చేస్తాను. అండ్ రిస్ట్రిక్షన్, నేను ఒక హాస్టల్ లేదు, నేను నాకు పెళ్లి అయింది. At the same time, my husband can do whatever he wants when it comes to acting and his work. I will never restrict him. And in fact, if he doesn't do anything which I feel, I tell him, you know. సో అట్ ద సేమ్ టైమ్ విత్ మీ, తను కూడా నాకు చెప్తారు కి ఓకే నువ్వు అలా దట్ సీన్ యూ డోంట్ డూ ఇట్ లైక్ దట్, యూనో. సో వీ ఆల్వేస్ యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఫ్యామిలీ కూడా అందరంతా బిజీగా ఉన్నారు, అందరూ బిజీ తన లైఫ్లో, అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ వన్ థింగ్ I kept hearing this question and this news, Lavanya will not work. And when I was talking to someone, they were like, oh, I thought you don't work anymore. I'm like, why will I not work anymore? I've been working since the time I was 17. Naku ade telusu, and that's my life. After this interview, that question will not be asked again. But I don't understand why will they even think like that. Bollywood mein they don't think like that when the actresses, you know, getting married and working. Ekkada kuda, why in Tollywood we are asking this question to girls, you know, even now. So yes. అదే ఇంటర్వ్యూతో క్లారిఫై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా అడగాలనుకుంటా. అయితే యాక్చువల్గా మీ మరదలు ఉన్నారు కదా నిహారిక, షీ హ్యాస్ ఓన్ ఏ ప్రొడక్షన్ హౌస్, షీ ఈజ్ అన్ యాక్ట్రెస్, అంతా ఉంది కదా. సో మరి
మరి మీ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఏజ్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి జోవియల్గా ఉండుంటారు. మరి ఆడపడుచు కట్నం ఏమైనా ఇచ్చారా పెళ్ళి అయ్యే టైంలో ఆమెకి? ఏంటి ఆడపడుచు కట్నం అంటారు ఇక్కడ. అదేంటి అంటే మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు మనం ఏదైతే కట్నం ఇస్తామో దాంతో పాటు ఆడపడుచు కట్నం ఏం లేదా? మరి అయితే ఆడపడుచు కట్నం కింద ఆమెకైనా ఒక సిరీస్ అని చేస్తారా ఫ్రీగా? ఎందుకంటే షీజ్ ఏ ప్రొడ్యూసర్ కదా. I will do anything for her for free. That obviously she's family. Yes. No, like, in fact, I think I don't want to say much, but I never paid any money to anyone. సో మరి అదే సిరీస్ ఏమైనా చేస్తున్నారా, ప్లాన్ చేసుకుంటున్నారా ఏమన్నా ఎప్పుడు- చేయడానికి? షీజ్ ఏ ప్రొడ్యూసర్ కూడా కదా. మంచి స్టోరీ వస్తే వై నాట్, బట్ Okay. అండ్ ఐఎమ్ షూర్ ఇఫ్ తనకి కూడా కొంచెం మంచి స్క్రిప్ట్ వస్తే నాకు చెప్తుంది కదా. సో ఇప్పటి వరకు అలాంటి దేర్ ఇస్ నథింగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ హర్. యా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే ఆఫ్టర్ మ్యారేజ్ యాక్చువల్గా. ఫస్ట్ ఇంటర్వ్యూ, టీవీ ఇంటర్వ్యూ. ఫస్ట్ వ్యాలంటైన్స్ డే. Valentine's Day? యా, ఈస్ కమింగ్ ఆన్ ఫిబ్రవరి నో. సో మీరు ఒక వెబ్ సిరీస్తో వస్తున్నారు. సో మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ తోటి మీ హస్బెండ్ కూడా ఒకటి వ్యాలంటైన్, ఆపరేషన్ వ్యాలంటైన్తో వస్తున్నారు. సో అంటే ఇది ఒక మెమరబుల్, ఒక రకంగా మెమరబుల్. అది పక్కన పెట్టేస్తే మరి దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ రెండు సక్సెస్ అవుతాయి అనేది అందరిలో ఉంది యాక్చువల్గా. ఐ థింక్ ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇట్స్ లైక్ వ్యాలంటైన్స్ ఇద్దరికి వన్ థాట్ ఇస్ దేర్ దట్ పెళ్లికి ముందు ప్రేమ వేరు, పెళ్లి తర్వాత ప్రేమ వేరు కదా. అలాంటి ఏం లేదు, నాకు సేమే ఉంది ఇప్పుడు. ఇంకా పెరుగుతుంది కదా. అలాగే వి లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ అంత తేడా ఏమీ లేదు. ఎంత తేడా ఏమీ లేదు. ఆల్రెడీ వాట్ ఎవర్ బీన్ డూయింగ్ విల్ డూ. వి బోత్ బిలీవ్ దట్ ఎవ్రీ డే ఇస్ లైక్ వ్యాలంటైన్స్ డే ఆర్ ఓకే. సో నథింగ్ లైక్ దట్. అయితే మీ పెళ్లి తర్వాత ఒక మీమ్ అనేది బాగా విపరీతంగా పాపులర్ అయింది. ఓ అల్లు అరవింద్ గారు మీకు చెప్పారు, ఇక్కడ ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోమా అని చెప్పి. మీరేమన్నారు? పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను జోక్గా చెప్పానే, వాళ్ళిద్దరు సీరియస్గా తీసుకున్నారు అని చెప్పి. ఇక్కడ వచ్చేసి అల్లు అర్జున్ గారు మా నాన్న విజనరీ అని చెప్పేసి. అవును డెఫినెట్ గా. సో కానీ ఆ విజన్ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ అరవింద్ గారికి తెలీదు. కానీ తను చెప్పారు ఎలా, అది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. కానీ ఎస్, అందుకే ఇక్కడ యాడ్ చేశారు అల్లు అర్జున్ గారిని మా నాన్న విజనరీ అని చెప్పి. హీఈస్ అ విజనరీ కదా. ఎంత మంచి స్క్రిప్ట్ కి విజన్ చేస్తారు అండ్ హీ గివ్స్ సచ్ బిగ్ హిట్స్. సో హీ ఇస్ డెఫినెట్లీ విజనరీ యాక్చువల్గా. సో ఓవరాల్గా అయితే ఈ మిస్ పర్ఫెక్ట్ గురించి చెప్పాలంటే కనుక ఒక వన్ వర్డ్ టు ద మిస్ పర్ఫెక్ట్ టు ద ఆడియన్స్ అంటే కనుక ఏం చెప్తాను? వై వీ హ్యావ్ టు వాచ్ దిస్ సిరీస్? ఐ మీన్ వన్ వర్డ్, పర్ఫెక్ట్. యువర్ వర్డ్ టు ద ఆడియన్స్. ఆడియన్స్ కి ఒక వర్డ్ లో ఎలా చెప్పాలి, ఒక సెంటెన్స్ లో చెప్పాను. ఇట్స్ అ పర్ఫెక్ట్ సిరీస్ ఫర్ అ ఫ్యామిలీ ఆడియన్స్ and any age group can watch it from from a 10-year-old to any there's no limit for it. So మీరు చూస్తే మీకు ఖచ్చితంగా you will be entertained and you will enjoy, and I'm sure మీ అందరికీ you will all have your own favorites. So I have my favorites in this show, so I will tell afterwards maybe. Yeah.